Hi, hello, and welcome to Anamika Story 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా చాప్టర్ 100. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ మీరాతో ఆరు బుక్కులు తీసుకొచ్చి ఇస్తాను. ఆ 6 బుక్కుల్లో ఒక్కొక్క బుక్కుకి ఒక్కొక్క పరీక్ష, సరేనా? ప్రతి పరీక్షలో 90 మార్కుల కన్నా ఎక్కువ వచ్చాయనుకో, అప్పుడు నేను నమ్ముతాను మీరా చాలా గొప్పది అని అన్నాడు. తనని ఎలా అయినా సరే ఒప్పించాలి అని. నాకు 90 మార్కులు వస్తే నువ్వు అమ్మని నీ వైపు తిప్పుకోవు కదా అని బేలగా మొహం పెట్టుకొని అడిగింది మీరా. అమ్మనే కాదు, అక్కని కూడా తిప్పుకోను. వాళ్ళిద్దరూ నీతోనే ఉంటారు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అన్నాడు గౌతమ్. మొదట మీరాకి సంతోషం కలిగినా గౌతమ్ తనకి తానుగా వెళ్ళిపోతాను అనేసరికి ఏదో తెలియని బాధ. ఆ బాధ ఎందుకో అర్థం కాక ఏదో ఆలోచిస్తూ నెమ్మదిగా సరే అని చెప్పి తను మంజుతో పద మంజు అని అంది. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అది అన్నయ్యతో ఒకసారి మాట్లాడి వస్తా అని అనగానే మీరా గౌతమ్ని చూడగానే రఘు అన్నయ్యతో మాట్లాడి వస్తాను అని అంది మంజు. సరే తొందరగా రా అని మీరా అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది. 10th ఎగ్జామ్స్ రాయిస్తున్నావా అన్నయ్య అని అడిగింది మంజు. అవునరా, 10th సర్టిఫికెట్ ఉంటే అయినా తను రేపటి రోజుల్లో కొంచెం ధైర్యంగా బతుకుతుంది కదా. చూసావు కదా తనకి చదవంటే ఎంత ఇష్టమో. తను పాస్ అవ్వడం పెద్ద పని కాదు. నాకు నమ్మకం ఉంది తను చదివి మంచిగా పాస్ అవుతుంది. ఆ తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటే బావకి చెప్తాను, బావ చూసుకుంటారు అని అన్నాడు గౌతమ్. సరే అన్నయ్య, నేను కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను అని అంది మంజు. సరే నువ్వు వెళ్ళు, నేను ఒకసారి బావతో మాట్లాడి తన 10th కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని అన్నాడు గౌతమ్. మంజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే గౌతమ్ రాజారావు గారికి ఇంకా చక్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పాడు. 10th పరీక్ష అని కొంచెం ఆశ్చర్యంగా అడిగారు రాజారావు గారు. అవును మావయ్య, మీరే చూశారు కదా మీరాకి చదువు అంటే ఎంత ఇష్టమో. నేను రేపు తనకి బుక్స్ తీసుకొచ్చి ఇస్తాను. తను చదువుకుంటుంది, చూద్దాం. ఆ తర్వాత తన ఇష్ట ప్రకారం తనకు ఏది నచ్చితే అది చేసుకుంటుంది కదా అని అన్నాడు గౌతమ్. అవును నాన్న, గౌతమ్ ఆలోచన బాగుంది. తనకి 10th ఎగ్జామ్ రాయిద్దాం అని గౌతమ్ ఆలోచన నచ్చడంతో తనకి సపోర్ట్ చేస్తూ అన్నాడు చక్రి. కానీ మీరా పరీక్ష అంటే ఒప్పుకుంటుందా అని అడిగారు రాజారావు గారు. గౌతమ్ చిరునవ్వుతో మావయ్య, తను నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ఏ పనికైనా ఒప్పుకుంటుంది. అది మీరు మర్చిపోతున్నారు అని అన్నాడు గౌతమ్. ఇది వినగానే చక్రి నవ్వేసి మళ్ళీ ఏం చేశావు గౌతమ్ అని అడిగాడు. నేనేం చేశాను బావా, ఇది బాగుంది. అన్నా చెల్లెలిద్దరూ నా మీద పడండి అని అన్నాడు గౌతమ్. సరే, నా ప్రశ్న మారుస్తున్నాను. ఈసారి మా మీరాని ఎలా ఒప్పించావు అని గౌతమ్ మొహం చూసి నవ్వుతూనే అడిగాడు చక్రి. నిజంగా మీరా ఒప్పుకుందా గౌతమ్ అని కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా అడిగారు రాజారావు గారు. హా మావయ్య, తను ఒప్పుకుంది అని అన్నాడు గౌతమ్. రాజారావు గారు చాలా సంతోషపడిపోయారు. సరే, తనకి చదువుకోవాలని ఉంటే నేను ఆపను గౌతమ్, అలాగే తెప్పించు. నేను మాస్టర్ గారితో మాట్లాడి ఫామ్ తెప్పిస్తాను అని ఆనందంతో అన్నారు రాజారావు గారు. నాన్న, మీరేం కంగారు పడకండి, ఇవన్నీ మేమిద్దరం చూసుకుంటాం. కానీ మీరు మీ ఆరోగ్యం చూసుకోండి. అలాగే ఆ కోట గురించి అంటున్నారు కదా, ఆ విషయం ఏంటో తేల్చేసేయండి. ఆ కోట వల్లే ఈ బంగారాజు మీరా వెంట పడుతున్నాడు అని ముందు నెమ్మదిగా అన్న బంగారాజు విషయం రాగానే కోపంతో అన్నాడు చక్రి. కోట అంటున్నారు అంటే బావకు కూడా అసలు నిజం తెలియదా అని మనసులోనే అనుకున్నాడు గౌతమ్. నేను దానికోసం అనట్లేదురా. ఆ కోటను చూసి అందరూ భయపడుతున్నారు. ఆ భయాన్ని లేకుండా చేస్తే కనీసం మీరానైనా మంచిగా చూస్తారని ఆ కోట గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. వాడేదో చేస్తాడని కాదు, అయినా నేను వాడికి భయపడే ఏదో చేయడమేంట్రా. ఒకప్పుడు నా మీరా సురక్షితంగా ఉండడం కోసం తనని అలా చేశాను.
కానీ ఇప్పుడు కాదు. వాడిని చంపితే ఊరు వాళ్ళందరికీ మంచి జరుగుతుందంటే అది కూడా చేస్తా అని అన్నారు రాజారావు గారు. మావయ్య, మీరు ఏ వైల్డ్ డెసిషన్స్ తీసుకోకండి. అండ్ ఇలాంటి మాటలు అత్తయ్య ముందు కానీ మీరా ముందు కానీ మాట్లాడకండి. మీరు రాకముందు అత్తయ్య పరిస్థితి ఏంటో తెలుసా మావయ్య? బీపీ పెరిగింది, ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. పంచాయతీలో ఏం జరిగిందో, మీరు ఏమన్నారో, మీరాని ఏమన్నారో వాళ్ళు అని చాలా భయపడిపోయింది. కొంచెం అత్తయ్యని కంగారు పడకుండా చూసుకోండి మావయ్య. మేమందరం చెప్పడం ఒకెత్తు, మీరు తన పక్కన ఉండి తనకి చెప్పడం ఒకెత్తు. మీరు చెప్తే అత్తయ్యకి తన మనసుకి శాంతి కలుగుతుంది అని అన్నాడు గౌతమ్. అవును నాన్న, గౌతమ్ చెప్పేది కూడా నిజం. మీరు అమ్మని చూసుకోండి, మిగతావి నాకు వదిలేయండి అని అన్నాడు చక్రి. గౌతమ్ చెప్పింది విని సీత కోసమైనా ఆయన తన ఆవేశాన్ని అణుచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. సరేరా అని ఇంకా ఏం మాట్లాడకుండా గదిలో ఉన్న సీతాలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోయారు రాజారావు గారు. సీతాలక్ష్మి బెడ్ మీద కూర్చొని ఉంది. రాజారావు గారు వెళ్ళి తన చేతులు పట్టుకొని తన పక్కనే కూర్చున్నారు. ఏమైందండి అని అడిగింది సీతాలక్ష్మి. ఏం లేదు, ఊరికే. ఇది చెప్పు, బీపీ పెరిగిందంట. ఎందుకు సీత, నీ ఆరోగ్యం చూసుకోవా అని అడిగారు రాజారావు గారు. మన మీరా గురించే అండి అని అంది సీతాలక్ష్మి. ఇప్పుడు నువ్వు తన గురించి అసలు బాధపడాల్సిన అవసరం లేదు సీత, తను మారుతుంది. నీకు ఇంకో విషయం తెలుసా అని సీత కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకుని చిన్నగా నొక్కుతూ గౌతమ్ మీరా చదువు గురించి చెప్పిందంతా చెప్పారు రాజారావు గారు. నిజమా? మన మీరా చదువుకుంటా ఉందా అని ఆశ్చర్యంగా ఇంకా ఆనందంతో అడిగింది సీతాలక్ష్మి. ప్రస్తుతానికి పరీక్షలు రాస్తుంది, తర్వాత చదువుతా అంటే ఖచ్చితంగా చదివిస్తాను తనని అని అన్నారు రాజారావు గారు. ఇంకా నువ్వు తన గురించి ఏం భయపడకు, మనందరం ఉన్నాం కదా, చూసుకుందాం అని కూడా అన్నారు రాజారావు గారు. ఈ మాటలు విని సీత మనసులో దిగులంతా మాయమైపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే వీడియోని షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా వినాలి అనుకుంటే యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది, క్లిక్ చేసి స్టోరీని పూర్తిగా చదివేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.